నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వార్త నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు యుద్ధం నేపథ్యంలోని ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించి అసలు ఇండియా పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఇరాన్ ఇండియన్స్ ని దాడి చేస్తోంది ఒక పక్క అని అంటూ ఉన్నారు. సో అసలు అంటే ఏ రకంగా దాడి చేస్తుందని అనుకోవచ్చు? నిజంగానే వాళ్ళ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఇండియా పరిస్థితి? ఇప్పుడు ఇండియాలో ఒక మొత్తం ఎందుకంటే ఇండియన్స్ గల్ఫ్ కంట్రీస్ లో ఇండియన్స్ దాదాపు 1 కోటి మంది ఉన్నారు. నేను దేశాల వారీగా కూడా చెప్తాను. సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదే దుబాయ్, అబుదాబి, షార్జా ఇవి అంటాం కదా, యుఏఈలో 39 లక్షల మంది ఉన్నారు. కువైట్ లో 10 లక్షల మంది ఉన్నారు. తర్వాత ఒమెన్ లో 6,60,000 మంది ఉన్నారు. బహ్రెయిన్ లో 3,50,000 మంది ఉన్నారు. సో ఈ కువైట్ లో 10 లక్షల మంది ఉన్నారు. ఇలాగా ఓవరాల్ గా 1 కోటి మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు. ఇది కాకుండా ఇరాన్ లో కూడా 10,000 మంది ఇండియన్స్ ఉన్నారు. అందులో 2,000 మందికి పైన కాశ్మీరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇరాన్ లో మెడికల్ కోర్స్ చదువుకోవడానికి కాశ్మీర్ నుంచి ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ కాశ్మీర్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇరాన్ లో ఉన్నారు. ఓవరాల్ గా ఇండియన్స్ 10,000 మంది ఇరాన్ లో ఉన్నారు. ఇజ్రాయెల్ లో కూడా 20,000 మంది ఇండియన్స్ ఉన్నారు. సో అంటే మొత్తంగా మనకి 1 కోటి పైన ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ ప్రాణాలు అక్కడ ప్రమాదంలో పడ్డాయి. ఎందుకంటే మనకి వీళ్ళు వెళ్ళి అక్కడ పనిచేయడమే కాకుండా ఇన్వార్డ్ రెమిటెన్స్ అంటారు. ఇన్వార్డ్ రెమిటెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో ఉన్న ఇండియన్స్ డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తుంటారు, పెట్టుబడులు పెట్టడం కానీ ఫ్యామిలీస్కి కానీ. అలాగా మొత్తం వచ్చే ఇన్వార్డ్ రెమిటెన్స్ లో 40% గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది మనకి వరల్డ్ వైడ్ గా. అమెరికా, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా పూర్ పీపుల్ వెళ్ళి అక్కడ లాజిస్టిక్స్ లో కావచ్చు, కన్స్ట్రక్షన్ లో కావచ్చు, మెయింటెనెన్స్ సెక్టర్ లో కావచ్చు, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ లో కావచ్చు, ఇలాగా మన నర్సులు కావచ్చు, ఇలాగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మెయిడ్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. అలాగా ఇక్కడ నుంచి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ నుంచి మనకి రెమిటెన్స్ అనేది 40% రెమిటెన్స్ వస్తుంది. ఒక్క యుఏఈ నుంచే 19% రెమిటెన్స్ యుఏఈ నుంచే మనకి వస్తుంది అన్నమాట. ఇందులో కేరళ నుంచి 40% ఉంటారు. అంటే 40 లక్షల మంది కేరళ నుంచే ఉన్నారు. మిగతా వచ్చి తెలంగాణ, ఆంధ్ర, ఈ 3 రాష్ట్రాల నుంచే మేజర్ గా గల్ఫ్ కంట్రీస్ లో ఉంటారు. సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఉండే ఇండియన్స్, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఒక ఆందోళన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ భయంకరంగా బాంబు దాడులు, అంటే మిసైల్స్, తర్వాత డ్రోన్స్ తో అటాక్ అనేది చేస్తుంది. ఫస్ట్ టైము వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ లో ఉండే అమెరికన్ బేసెస్, దాన్ని మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు, ఈ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఇరాన్ దాడులు అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది. కువైట్ లో రాడార్ సిస్టమ్ ని బ్రేక్ చేసింది. తర్వాత ఖతార్ లో అల్ ఉదైద్ బేస్ మీద, తర్వాత కువైట్ అలీ అల్ సలాం బేస్ మీద, ఇలాగా వాటి బేసెస్ మీద ఫస్ట్ అటాక్ చేసింది. దాని తర్వాత ఏం చేసింది, పెద్ద పెద్ద హోటల్స్ మీద, తర్వాత వాళ్ళ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద, ఆయిల్ రిఫైనర్స్ మీద, నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. వీటిలంతా పనిచేస్తున్నది ఎవరు? ఇండియన్స్. సో ఇండియన్స్ ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైన గాయపడ్డారని, ఒక 2-3 చనిపోయారన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ చనిపోయింది అబుదాబిలో. 3 చనిపోతే అందులో ఒకరు కూడా ఇండియా లేదు. ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఒక నేపాలీ, 3 చనిపోయారు. కానీ ఇండియన్స్ కూడా ఇప్పుడు చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయపడుతున్నారు అనేది ఒకటి. రెండవది, వాళ్ళకి భయం వేస్తుంది ఎట్లా బతకాలి, ఎందుకంటే షెల్టర్స్ లేవు, ఓన్లీ బేస్మెంట్ లో దాక్కోవాలి. మన తెలుగు వాళ్ళు కూడా చాలా వీడియోలు చేస్తున్నారు. బిగినింగ్ లేమో మీరేం భయపడకండి, ఏం లేదు, మేము బాగున్నాం, అవి చేశారు. తర్వాత పెరిగాయి. మన విష్ణు కూడా ఒకటి చేశాడు కదా, ఆయన వీడియో చేస్తున్నప్పుడే పడుతుంది కదా మిసైల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏది మిసైల్, ఏది డిఫెన్స్ సిస్టమో తెలియట్లేదు. అంటే మిసైల్ వస్తుంది, దాన్ని వీళ్ళు అటాక్ చేస్తారు. ఇవన్నీ కూడా సౌండ్లు, దీంతో పాటు సైరన్లు మోగుతున్నాయి. యాప్లు కూడా పెట్టేశారు. ఆ యాప్ లో ఆటోమేటిక్ గా యాప్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసిన ఆటోమేటిక్ గా లౌడ్ సౌండ్ వస్తుంది. సో ఇలాగా సైరన్స్ మోగినప్పుడంతా వీళ్ళ గుండెల్లో మోగుతున్నాయి. రెండోది ఏంటి, అన్నిటికంటే ఈ పూర్ పీపుల్ కి
షెల్టర్స్ ఇండ్లే సరిగా ఉండవు. వాళ్ళు ఎక్కడ గోడౌన్లలో అక్కడ ఇక్కడ గుంపులుగా మొన్న కొన్ని వీడియోస్ చూసాను. అందరికి కింద ఏవి కూడా లేవు, కింద పడుకోవడానికి కూడా అక్కడ వరుసగా పడుకొని ఉండాలి. సో అటువంటి దుర్భరమైన కండిషన్స్ ఒకటైతే, రెండోది లైవ్లీహుడ్ అండి. లైవ్లీహుడ్ ఏంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్లోజ్ చేస్తారు, చాలా ఫ్యాక్టరీలు మూసేశారు. దాంట్లో ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళంతా ఏం చేయాలి, వీళ్ళకి ఫుడ్ పరిస్థితి ఏంటి, ఇదొకటి. రెండోది ఎవరైనా బయటకు వచ్చేయాలనుకున్నా ఫ్లైట్లు లేవు, ఎట్లా రావాలి? ఫ్లైట్లు ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి టికెట్లు అవన్నీ, ఇప్పుడు టికెట్లు కూడా పెరిగిపోతే ఫ్లైట్లు అసలు లేవు, దుబాయ్ వీటిలన్నిటి లేవు. అందుకని ఇప్పుడు ఏముందంటే ఒమన్ లో ఒకటి మస్కట్ ఎయిర్పోర్ట్ ఒకటి రెడీలో ఉందండి. అందుకని దుబాయ్ నుంచి ఒమన్ కి 4.5 గంటల జర్నీ. చాలా మంది ఎవరినో పట్టుకొని 4.5 గంటలు జర్నీ చేసి మస్కట్ అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఇంకొక వారం వరకు ఫుల్ అంట. ఎందుకంటే యూరోపియన్స్ వాళ్ళందరూ కూడా మస్కట్ లో టెస్ట్ వేశారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా, 3 రెట్లు రేట్లు పెరిగిపోయినాయంట. సో వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చేసి ప్రత్యేక ఫ్లైట్లని అవన్నీ పెట్టుకొని యూరోప్ కానీ రష్యా నుంచి కానీ వాళ్ళు దుబాయ్ లో ఉన్న వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. అలాగే బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, రిచ్ బిజినెస్ పీపుల్, మన వాళ్ళు చాలా మంది, మన మంత్రి కూడా ఆయన అక్కడ ఇరుక్కున్నాడు. అలాగే చాలా మంది అక్కడ ఉంటారు కదా రకరకాల వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ప్రత్యేక ఫ్లైట్లు పెట్టుకొని వచ్చేస్తున్నారు. మన ఒక ఛానల్లో జెట్ విఐపి అండ్ అల్బా జెట్ అనే 2 సంస్థలతో మాట్లాడారు. వాళ్ళు మాకు కూడా కష్టంగానే ఉంది, ఒకటి మాకు పర్మిషన్లు దొరకడం కష్టం ఇప్పుడు, రెండోది ఈ వార్ జోన్ లో ఎవరు ఎక్కడ కొడతారో తెలియదు, అందుకని మాకు రిస్క్ ఉంది కాబట్టి మేము 3 రెట్లు పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాగా పెరిగిపోయినాయి. ఇంకోటి రియాద్ లో కూడా ఎయిర్పోర్ట్ వర్క్ చేస్తుంది, ఏది సౌదీ అరేబియాలో, అక్కడికి 10 గంటల జర్నీ. చాలా కంపెనీలు రియాద్కి పంపిస్తున్నారంట, బస్సుల్ని సపరేట్ బస్సుల్ని ఏర్పాటు చేసి రియాద్కి పంపించి అక్కడ నుంచి ఫ్లైట్లలో రావడానికి. సో అట్లా మన వాళ్ళు కొంతమంది, మొన్న ఒక బిజినెస్ ఫ్యామిలీ కూడా ఈ మస్కట్కి వెళ్ళి మస్కట్ నుంచి కొలంబోకి వెళ్ళారు, శ్రీలంక, అక్కడ నుంచి ఇండియాకి వచ్చారు. కనెక్టింగ్ అక్కడ వరకే, అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు రావాలి. అంటే ఇలాగా రకరకాలుగా చేస్తారు. కొంతమంది వేలాది మంది ఎయిర్పోర్ట్లలో ఇరుక్కున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని వీడియోస్ కొంతమంది పెట్టారు కూడా. మన సింధున రామ్ పివి సింధు కూడా పెట్టింది, వాళ్ళ మేనేజర్ ఎవరు కోచ్ ఒక ఆయన దగ్గరలోనే బాంబు పడింది, ఆయన పరుగెత్తి తప్పించుకున్నాడని. అలాగా బాంబులు పడుతున్నాయి. తర్వాత షెల్టర్లు లేవు చాలా మంది పేదవాళ్ళకి. కాకపోతే యుఏఈ ప్రభుత్వం అయితే చాలా బాగా స్పందించిందని చెప్తున్నారు. మోడీ కూడా మాట్లాడాడు. తర్వాత ఇరాన్ తో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇండియన్స్ ఎక్కువ ఉన్న చోట్లే బాంబులు వేస్తుందనే ఒక వార్త కూడా వస్తుంది. అందుకని మన జయశంకర్, మన ఎక్స్టర్నల్ మినిస్టర్, ఇరాన్ కి సంబంధించిన ఎక్స్టర్నల్ మినిస్టర్, ఆయన పేరు అబ్బాస్ అరాక్చి, ఈ అబ్బాస్ అరాక్చితో మాట్లాడాడు. బాబు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, మీరు కొంచెం బాంబులు వేసేటప్పుడు చూడండి అంటే, లేదు మాకు మీ వాళ్ళ మీద వేసే గోల్ గానీ ఏమీ లేదు, మా గోల్ అంతా ఏంటంటే అక్కడ ఉన్న బేసుల మీద వేయడం, అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద 1-2 చేసి ప్రెజర్ తీసుకురావాలనేది మా గోల్ తప్ప ప్రజల్ని, సివిలియన్స్ చంపే గోల్ మాకు లేదనేది అరాక్చి చెప్పాడు. అయినా కూడా జనాల్లో అక్కడ భయాందోళన ఉన్నాయి, వచ్చేయమంటున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ల్యాండ్ మార్గంలో, అంటే తెహరాన్ లో ఇరుక్కున్న వాళ్ళు మాత్రం ల్యాండ్ మార్గంలో, అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉంటది, పాకిస్తాన్ బార్డర్ ఉంటది. ప్రాబ్లం ఏంటంటే మనకి, అందుకనే ఎప్పుడైనా పక్క దేశాలతో మంచిగా ఉండాలి, స్నేహ సంబంధాలు ఉండాలనేది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ నుంచి పాకిస్తాన్ బార్డర్ ఉంది, పాకిస్తాన్ లోకి ల్యాండ్ మార్గంలోకి వెళ్ళి రావచ్చు. అక్కడ ఇరాన్ లో ఉండే మన 10,000 మంది ఇప్పుడు లేకపోతే పాకిస్తాన్ కి వెళ్ళలేరు. అక్కడ ఏమో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో కూడా వార్ జరుగుతుంది. సో అక్కడ పోతే అక్కడ ప్రాణాలు, కొంతమంది అదే వీడియోలు పెట్టారు, మీరు ఇట్లంటే రాకండ్రా బాబు, ఇక్కడంతా మొత్తం వార్ జరుగుతుంది, బాంబులు అటాకులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు ఏంటంటే వార్ జోన్ లోకి ఒకప్పుడు మనం వెళ్ళలేదు. అట్లాంటి ఏదో 1-2 యుద్ధాలు జరిగే తప్ప పెద్దవి మనం రెగ్యులర్ యుద్ధాలకు ఎక్స్పోజ్ కాలే, ఒక యూరోప్ లాగా, ఒక మిడిల్ ఈస్ట్ లాగా. ఇప్పుడు ఏమైపోయింది, అది అయింది. రెండోది గల్ఫ్ కంట్రీస్ లో సేఫ్ అని మన వాళ్ళు ప్రతి ఒక్కరి వర్క్ చే డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా రకరకాలుగా వెళ్తారు కదా. సో వెళ్తారు, హాయిగా ఉంటది, కష్టాలు ఉంటాయి, భరించేసి వద్దామని. ఇప్పుడు ప్రాణాలే ఇదైతే ఏమవుతుంది.
సో ఈ భయాందోళన అయితే ఉన్నాయి, కానీ మోడీ ప్రభుత్వం గట్టిగానే పనిచేస్తుంది. మోడీ ప్రభుత్వం యుఏఈకి మోడీ కూడా కృతజ్ఞతలు చెప్పాడు. అంటే కొంతమంది మోడీని కూడా విమర్శిస్తున్నారు. మోడీ ఖండించలేదు ఇరాన్ మీద వార్ని ఖండించుంటే ఇరాన్ మన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఇరాన్ లో కూడా నేను చూసిన మీడియాలో ఇండియా మీద కూడా వాళ్ళకి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మొన్న పోయి అతన్ని కౌగిలించుకొని 2 రోజులు టూర్ వేసి పార్లమెంట్ లో మాట్లాడి రావడం అనేది రాగానే పడింది. అంటే మోడీకి ముందే తెలిసి ఉండదా యుద్ధం వస్తుందని? ఎందుకంటే ఇది యుద్ధం ఒక రోజులో వచ్చేది కాదు కదా, తెలుస్తుంది కదా. అంటే కావాలనే పోయి అతనికి లేటమేసి ఇచ్చేదానికే వెళ్ళి చేశాడు మోడీ. అందుకని ఇరాన్ తో నిజానికి మనకి ఇరాన్ ఎప్పుడో నమ్మకమైన మిత్రుడుగా ఉన్నాడు. ఇరాన్ తో ఆయిల్ మనం తీసుకుంటున్నాము. సో అలాంటిది ఇప్పుడు ఇరాన్ తో చాబహార్ పోర్ట్ కూడా మనం డెవలప్మెంట్ కి చేశాము. ఇలాగా ఇరాన్ మంచి మిత్రుడిగా ఉంటే ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కనీసం ఖండించలేదు ఓపెన్ గా. మళ్ళీ ఆయనకే ఫోన్ చేసి బెంజమిన్ నెతన్యాహు కొంచెం త్వరగా పరిష్కరించుకోండి శాంతియుతంగా అన్నట్టుగా చెప్పడం తప్ప, అదేదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా తప్ప ఓపెన్ గా ఖండించలేదు అన్న విమర్శలు కూడా మోడీ ప్రభుత్వం మీద ఉన్నాయి. బట్ ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే ఇండియన్స్ ని రక్షించడానికి మాత్రం మోడీ ప్రభుత్వం తన పద్ధతిలో తన కృషి చేస్తూ ఉంది. అక్కడైతే తప్పు పట్టలేము. అవును, ఇక్కడ అసలు ఏమేం హ్యాండిల్ చేసినా కూడా అటు ఇటు తిరిగినా కూడా రిస్కే ఉంది, జాగ్రత్తగానే చేయాలి. రష్యాతో కూడా మొన్నే కదా సార్ పుతిన్ కూడా వచ్చి సో ఇప్పుడు రష్యా ఎట్లాగో ఇరాన్ కి సపోర్ట్ ఇద్దామనే ఆలోచనలో ఉంది. కానీ అదే ఇది చాలా రకాల చాలా టిపికల్ కండిషన్ అసలు ఇండియా ఈజీ కాదు. ఎటు అడిగేయాలనేది అనేక సమస్యలు ఉంటాయి. ఎటు చేసినా విమర్శలు వస్తానే ఉంటాయి. కాబట్టి ఉన్న కండిషన్ లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో ఉండే ఇండియన్స్ సేఫ్టీ పట్ల సీరియస్ గానే ట్రై చేస్తున్నట్టుగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.